గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు రైడ్ డే కంప్లీట్. బైక్ మొత్తం రెడీ అయింది. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైడ్ స్టార్టింగ్ పాయింట్. లెట్స్ మీట్ ఆన్ ద బైక్. ఈ 2 days బ్లాగ్ మాత్రం నేను ఒకటే కిందనే పెడుతున్నా. రైడ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. నౌ గోయింగ్ టు ద మీటింగ్ పాయింట్కి వెళ్ళాక అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు కలుస్తాం. సో అక్కడ నుండి మళ్ళీ సెకండ్ మీటింగ్ పాయింట్కి వెళ్ళాలి. ఆ సెకండ్ మీటింగ్ పాయింట్ దగ్గర మేజర్గా డిఫరెంట్ గ్రూప్స్ అన్నీ వచ్చి కలుస్తాం అనమాట. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ వైజాగ్ అందరం కలిసి ఒక దగ్గరికి వస్తాము. అక్కడ నుండి మా జర్నీ మేము స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇదన్నమాట ప్లాన్. ఐ గుడ్ ఆల్ ద బెస్ట్ టు మై జర్నీ. హాయ్ బ్రో, హరచంద్ర. రైడ్ అయితే అఫీషియల్గా స్టార్ట్ అయిపోయింది. దేర్ అక్కడ 2 రైడర్స్, బ్యాక్ సైడ్ ఒక 2 రైడర్స్ ఉన్నారు. కొంతమంది ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్, చాలా డిఫరెంట్ పాయింట్స్ నుండి చాలామంది స్టార్ట్ అయినారు. వీల్ ఆల్ మీట్ ఎట్ సింగిల్ పాయింట్. చూద్దాం ఎలా వెళ్తుందో. మేము వెళ్తున్న రైడ్లో ఫస్ట్ ప్రాబ్లం బ్రేక్స్ పడేసినాయి. గ్రూప్లో టెక్నీషియన్ ఉన్నారు, ఈజ్ కమింగ్ రైట్ నౌ. ఈ బైక్ అని లేదు, ఆ బైక్ అని లేదు, ఏ బైక్ అయినా సరే మనకి బాగుంటే ఏం ప్రాబ్లం రాదు. మనకి బాగాలేదు అంటే ఆబ్వియస్లీ చిన్న ప్రాబ్లమ్స్ నుండి పెద్ద అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రాబ్లమ్ సాల్వ్. నౌ వీఆర్ గోయింగ్ హెడింగ్ టువర్డ్స్ అవర్ లాస్ట్ చెక్ పాయింట్. హలో గైస్, నా పేరు హేమంత్. సో ఇది నా ఫస్ట్ ఈవెంట్ అనమాట. సో కండక్ట్ చేస్తున్నాను. ఇది ఏంటంటే మెయిన్ ఎజెండా వచ్చేసరికి సో మొత్తం టోటల్ వైజాగ్లో బైకర్స్ ఎవరెవరు ఉన్నారో అందరం కలిపి ఒక రైడ్ చేయాలి, ఒక కమ్యూనిటీ కింద ఉండాలని చెప్పి మనం ప్లాన్ చేసుకున్నది ఇదంతా ఈవెంట్. సో ఇదైతే ఒక ప్రాఫిట్ కోసం చేస్తుంది అయితే ఏం కాదనమాట, ముందుగానే చెప్పేస్తున్నాను. లైన్అప్ స్టార్టెడ్. యూనో లైక్ బైకర్స్ ఎలా ఉంటారు తెలుసా? నోబడీ నోస్ ఈచ్ అదర్ బట్ వీఆర్ ఆల్ ఇన్ ఎ గ్రూప్. సో బైకర్స్తో ఇదొక అడ్వాంటేజ్ అనమాట. యూ షుడ్ నాట్ బీ రిలేటివ్ ఏదైనా అయి ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ నీ దగ్గర బైక్ ఉంది, నీకు బైకింగ్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు. యు ఆర్ ఎ బ్రదర్ టు ఎవ్రీ అదర్ బైకర్. అంతే సింపుల్. వీఆర్ గోయింగ్. ఇంతకుముందు వచ్చాను అరకు, కానీ ఆ రోజు నేను మొబైల్తో షూట్ చేశా. మళ్ళీ అరకు వచ్చాను, బట్ దిస్ టైమ్ ఐ కేమ్ అప్ విత్ యాక్షన్ 5 Pro. సో ఇప్పుడైతే మేము ఆల్మోస్ట్ అరకు డౌన్ పాయింట్లో ఉన్నాం. ఇదే లాస్ట్ స్టాప్ అనమాట. మీదకి వెళ్తే ఇంకా మాకు షాప్స్ ఏవి ఉండవు. సో ఇక్కడ మేము కాసేపు రిలాక్స్ అయ్యి వాటర్ బాటిల్స్, స్నాక్స్ ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే లేదు బైక్. సో ఇప్పుడు చూడొచ్చు. యాక్చువల్గా అయితే వైజాగ్లో ద బిగ్గెస్ట్ వన్ ద లైనప్. ఇన్ని బైక్స్ వస్తాయని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మోర్ దెన్ 50 దగ్గర ఉంటాయి అన్నమాట. సో వీఆర్ అంటూ రిసార్ట్ లైన్లోకి వచ్చాం అనమాట. మా ఆర్గనైజర్ ఎక్కడ ప్లాన్ చేసారో తెలియదు, కానీ ఏరియా మాత్రం ఎక్సలెంట్ ఉంది. దిస్ విల్ బి వండర్ఫుల్ రైడ్, ఐ థింక్ సో. ఫైనల్లీ రీచ్ మా డెస్టినేషన్కి. అయితే ఇప్పుడు మేము రీచ్ అయిపోయినాం. సో మా క్యాంపింగ్ స్పాట్ నేను చూపిస్తాను. చీకట్లో ఈ ఏరియాలో ఉంటుంది అనమాట. మేము ఆ దగ్గరికి వెళ్ళేటప్పుడు లైట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆన్ చేస్తారు. మా కోసం సపరేట్గా క్యాంపింగ్ స్పాట్, టెంట్స్ అన్నీ అరేంజ్ చేశారు. అండ్ అవర్ ఫుడ్ విల్ బి హియర్ స్నాక్స్. మన బైక్ని ఇక్కడ పార్క్ చేసుకున్నా. బైక్స్ వీడియోస్ అన్నీ కంప్లీట్ అయినాయి. నౌ వీఆర్ గోయింగ్ టు అవర్ క్యాంపింగ్ స్పాట్. ఇక్కడ కొంచెం క్యాంపింగ్ స్పాట్ కొంచెం ఆఫర్లో ఉంటుంది. దానికోసం మాకు స్పెషలైజ్గా మా కోసం సపరేట్గా లైట్ కూడా అరేంజ్ చేశారు. మేము వెళ్ళాము. ఇలాంటి లైట్ దొరికితే మాకెంత హ్యాపీ అంటే లైట్. నో వీఆర్ లివింగ్ టు అవర్ క్యాంపింగ్ స్పాట్. అంకుల్ గారు ఏకంగా షైన్ మీద వచ్చేసారు. నా ముందు పని షైన్. మీరు ఏదో పని అనుకుంటారేమో, అది మామూలుగా ఉండదు షైన్ తోటి. గాడ్ షైన్ మొన్న చెప్పాను మీకు వీడియోస్లో, గాడ్ షైన్ అని చెప్పి. చూసారా అర్థంలో మా స్పాట్. వాటర్ ఫాల్స్ తర్వాత అయితే ఇప్పుడు అప్పుడే మేము ఫాల్స్కి వెళ్ళాం, వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. మా టెంట్ అయితే సెట్. సో ఇదే అన్నమాట. ఇన్నర్
మా టెంట్స్ ప్లేస్కి అయితే మేము రీచ్ అయిపోయినాం. మాకోసం చెప్పాను కదా సపరేట్గా లైట్ అది సెటప్ చేశారు. ఇఫ్ ఐ కెన్ షో, మీకు ఇక్కడ కొంచెం వరకే కనబడుతుంది, బట్ ఇట్ ఈజ్ అరౌండ్ లైక్ చాలా దూరం ఉంది. ఆ చివర ఆ పాయింట్ వరకు కూడా ఉంది. ఇవన్నీ టెంట్సే అనమాట. అండ్ మార్నింగ్ ఐ వుడ్ లైక్ టు షో, ఇది ఇవన్నీ మీకు కనబడవు ఇప్పుడు, బట్ భలే ఉంటుంది మార్నింగ్ వ్యూ. ఎర్లీ మార్నింగ్ చూపించాలని ట్రై చేస్తాను. ఇలాంటి లైట్ సెటప్ చేసి ఆఫ్ రోడ్ తీసుకొచ్చి సూపర్. నాకైతే ఫుల్ వర్త్ అనమాట ఇంత దూరం వచ్చి ఎంత కష్టపడి వచ్చిన దానికి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఫ్యూచర్ రైడ్స్ యూ కెన్ జాయిన్ అస్. నేను మీకు డీటెయిల్స్ కావాలంటే యూ కెన్ జస్ట్ కామెంట్ ఇన్ ద వీడియోస్ ఆర్ యూ కెన్ పింగ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్. మీకు డీటెయిల్స్ అనేవి నేను ఫార్వర్డ్ చేస్తాను ఉంటాను. ఓకే, food for us, veg and non-veg. And here you can see all party going. అన్నీ మొత్తం డిఫరెంట్ ఇక్కడ ఇదిగోండి, ఇదొక గ్రూప్, ఇదొకటి, ఆ చివర ఇదొకటి. అండ్ దిస్ ఈస్ ఫుడ్ ఫర్ అస్. ఎంజాయ్ మై ఫుడ్. అండ్ మార్నింగ్ మాత్రం కొంచెం ఆఫ్ రోడ్ ఉందంట, ఆఫ్ ప్లాన్ చేసాడు, వెళ్తున్నప్పుడు ఎంజాయ్ చేద్దాం. గుడ్ మార్నింగ్ ఆల్. జస్ట్ నా ఈవినింగ్ అయితే, సో యూ కెన్ సీ దిస్ ఈస్ అవర్ స్మాల్ టెంట్ రెస్టారెంట్ అనమాట. ఐ షో యూ బైక్ సైడ్, బైక్కి వెళ్ళిన తర్వాత నేను చూపిస్తాను. వ్యూ ఎలా ఉన్నా అంటే ఎక్సలెంట్ ఉంది, ఒక్కొక్క వ్యూ కూడా ఉంది. అండ్ నిన్న నైట్ కూడా నాకు ఏదో ఒక్క పెడుతుందని నేను కంగారు పడ్డాను. చాలా చల్లగా ఉంది. I'd like to show how the views and everything. So just enjoy the views, all those things. Okay. ఎగ్జాక్ట్గా నేను ఇలా పడుకుంటాను కదా, సో నేను అక్కడ కెమెరా పెడుతున్నాను అనమాట. అక్కడ కెమెరా పెడితే అవుట్ సైడ్ వ్యూ అది లేచేలాగానే ఈ వ్యూ ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. నేను ఇంకా బయట చూపిస్తాను. ఓకే, this is the view. ఆ టెంట్ చిన్నది కానీ భలే ఉంది. మొత్తం అన్ని మాత్రం భలే అరేంజ్మెంట్స్ అయితే చేశారు. నైట్ క్యాంప్ ఫైర్, ఇప్పుడు జస్ట్ కొంచెం బాడీ అది వార్మ్ చేసుకోవడానికి వాడతారు. సో తోట అయితే వస్తుంది. అక్కడ ఉన్నాయి మా బైక్స్ అని, అక్కడ నా బైక్ తెచ్చుకొని నా టెంట్ దగ్గర పెట్టాలని ఉంది. ఇక్కడ పెట్టి బ్యాక్గ్రౌండ్లో మంచి ఫోటో దింపితే ఎక్సలెంట్ ఉంటుంది. యాక్చువల్లీ ట్రై చేద్దాం. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నువ్వు వచ్చావు, మీరు లగట్లేదు, ఇంకా చూపించు, అడిగే చూపి, నేను ఇంకా లగలేదు, చూసారా? బండి అలా వచ్చిందా, అదొక మ్యాచ్ ఫినిష్లో వచ్చింది మంచి వల్ల. ఇది చూసారా, కొంచెం మ్యాచ్ ఫినిష్లో వచ్చింది అనమాట. ఇదంతా యాక్చువల్గా వాటర్ భలే వచ్చింది. మ్యాచ్ ఫినిష్ తొన్న బాగుంది యాక్చువల్లీ. సో ఈ ప్లేస్ నుండి మేము ఇప్పుడు మా లగేజ్ అంతా పెట్టుకోవడానికి కాటేజ్కి వెళ్తున్నాము. కాటేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ లగేజ్ అంతా ప్లేస్ చేసుకొని దెన్ విల్ కమ్ బ్యాక్ అగైన్, విల్ గో ఫర్ ద ఆఫ్ రోడింగ్ అనమాట. Now we are going for the off-road. So almost all bikes are getting ready. అన్ని టైప్స్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి, అన్నీ కూడా మేము ట్రై చేస్తాం. యూ కెన్ సీ హిమాలయన్, ఆల్ బిగ్ వెహికల్స్, స్మాల్ వెహికల్స్ సీసీ ఏం ఉండదు. స్టార్టెడ్ ఫర్ ద ఆఫ్ రోడ్. యాక్చువల్గా ఫస్ట్ బ్యాచ్ అదే. వీ హ్యావ్ వన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్.
చలో ఎనీవే వీఆర్ గోయింగ్ ఫర్ ద ఆఫ్ రోడ్. అయితే కంప్లీట్ ఆల్మోస్ట్ మేము ఎండ్ పాయింట్ వరకు వచ్చినాం. డన్. ఓకే ఓకే. చివరి వరకు వెళ్ళాం. ఆయన టీవీఎస్ ఎక్సెల్ మీద వెళ్ళిపోతున్నాడు. మీదకి రాలేదు. వచ్చారా? ఓకే ఓకే. ఈరోజు చెప్తున్నాను నా ఛానల్లో అల్లు ఇలాంటి కంటెంట్ ఎప్పుడు పెడతానో కానీ అమ్మ బాబోయ్ దూల కంటెంట్ యాక్చువల్గా ఇది మామూలేస్ అనమాట. ఇంత టైం నాకు దొరకదు. ఆఫ్ రోడ్కి వెళ్ళి నేనే ఎత్తుక్కొని అస్సలు కష్టం. ఇప్పుడు కిందకి వెళ్ళడమే కొంచెం పెద్ద టాస్క్. పైకి ఊపుకొని వచ్చాను. కిందకి వెళ్తున్నప్పుడు బండి ఆగట్లేదు, బ్రేక్లు ఎత్తుంటే ఎలాగాపలా అర్థం అవ్వట్లేదు. అందుకే వదిలేసాను, ఎటు వెళ్తే అటు వెళ్తుందని. ఎవరికైనా పొరపాటున ఆఫ్ రోడింగ్ క్లాసెస్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీకు ఆఫ్ రోడింగ్ ట్రైనింగ్ కావాలంటే మీకు ట్రైనింగ్ అన్నీ ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఓకే, ఇట్ ఈస్ ఛార్జబుల్, డోంట్ ఆస్క్ ఫ్రీ. ఇది ఒకటి నేను ఫ్రీగా చేయను. How was the experience? Super awesome. Awesome. Awesome with adventure. My first off-roading ride with my best buddy, office mate. Super experience. గైస్, మెయిన్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అండ్ మెయిన్ మోటివ్, మన వైజాగ్లో చాలా క్లబ్స్ అనేవి ఉన్నాయి కానీ కమ్యూనిటీ అయితే ఏం లేదు. చెప్తున్నాను, వైజాగ్ బైకర్స్ కమ్యూనిటీ అని మామూలుగా అందరం చెప్పుకుంటాం కానీ సో పర్ఫెక్ట్ కమ్యూనిటీ కానీ ఏమీ లేదు. సో ఏంటంటే మెయిన్ ఇప్పుడు వచ్చి అన్ని బైక్స్ నాకు తెలిసినంత వరకు మెయిన్ యాక్టివ్లో ఉన్న వైజాగ్ బైకర్స్ గ్రూప్స్ ఏమేమి ఉన్నాయో అన్నీ ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కిందకి తీసుకురావాలి అనే మెయిన్ మోటివ్లో ఇది చేస్తున్నాం అనమాట. అండ్ దీంతోపాటు ఈ ఈవెంట్ అయిన తర్వాత నుంచి మనం మామూలు మోటార్ ఫీల్డ్లో ఉన్న ఏ కంపెనీస్, బజాజ్ అని, కేటీఎం అని, సో లైక్ హీరో, వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నాం. సో మన బైకర్స్కి ఎలా హెల్ప్ అవ్వాలి, ఈ ఈవెంట్ చేసి మన వైజాగ్ బైకర్స్కి ఎలా హెల్ప్ అవ్వాలి. సో ఏదైనా ఒక షాప్, మోటో కస్టమ్స్, సో ఈ టైప్లో షాప్స్ ఉన్నాయి కదా, సో ఈ షాప్కి వెళ్ళినా సరే మనం వెళ్ళామంటే మనకంటూ ఒక ఇది రావాలి, మనకంటూ ఒక రెస్పెక్ట్ రావాలి. సో ఈవెంట్ అనేది మెయిన్ చేసింది అందుకు. దీని తర్వాత కూడా ఈవెంట్స్ ఇంకా కొన్ని అవుతూ ఉంటాయి. సో మెయిన్ మొత్తం అందరం కలిపి ఒక స్టాండర్డ్ మీద ఉన్నామంటే సో ఎవరైనా సరే మన నుంచే వెళ్తారనమాట. మెయిన్ మనకి రెస్పెక్ట్ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. మనకి ఏది వచ్చింది రాంది అనేది అనవసరం, మనం ఒక ప్యాషన్ మీద చేస్తున్నాము. సో ఈ ప్యాషన్కి మనకి రెస్పెక్ట్ అనేది రావాలి. సో ఆ రెస్పెక్ట్ రావడం కోసమే ఈ ఈవెంట్ అనేది ఫస్ట్ ఒక ఇనిషియల్ స్టేజ్లో చిన్న ఈవెంట్ అనేది కండక్ట్ చేసాము, అందరినీ గ్యాదర్ చేసాము. సో ఈ ఈవెంట్ నుంచి నెక్స్ట్ ఇంకా కొంచెం బిగ్గా వెళ్ళి సో బయట వాళ్ళతో అండ్ బయట ఇంకా ఉన్న వాళ్ళతో మన ఈ రైడింగ్ ఏంటేంటి, సో సేఫ్టీ, ఇవన్నీ కూడా ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనేది మొత్తం మాట్లాడుకొని ఈవెంట్ని ఇంకా ముందుకు కండక్ట్ చేసుకుంటూ తీసుకెళ్లాలని నా మోటివ్ అనమాట. సో ఈ ఈవెంట్కి మొత్తం నాకు సపోర్ట్ చేసిన అన్ని గ్రూప్స్కి, అందరు బైకర్స్కి సో చాలా థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఇట్. సో గాయ్స్, తిను వివేక్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్. సో మెయిన్ తినే అనమాట చెప్పాలంటే. నేనేదో రైడ్ కోసం చూసుకున్నా, మనోడు మెయిన్ మొత్తం ఇంకా ఈవెంట్ అన్నీ చూసుకున్నాడు. సో మనోడికి వచ్చేసరికి డిజిటల్ మార్కెటింగ్ మీడియా ఉంది.
మీడియా డిజిటల్ మార్కెటింగ్ మీడియా VFC. సో ఎవరికైనా ఏమైనా యూజ్ అవుతుంది అంటే మాత్రం మనల్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు అవుట్పుట్ మాత్రం చాలా బాగుంటుంది. అంతే కదా బ్రో? నీ ఈవెంట్ కోసం ఫొటోస్ ఏమైనా పెడితే ధర్నీ రిసార్ట్స్ ట్యాగ్ చేయండి. మాట్లాడు. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్, ధర్నీ రిసార్ట్స్లో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక సోషల్ మీడియా రిలేటెడ్లో మేము చేసాం. సో కొలాబ్ విత్ బైకర్స్, మీ సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను ఈవెంట్. ఇప్పుడు నాకు కావాల్సింది మీ సైడ్ నుంచి ఏంటంటే చిన్న టెస్టిమోనియల్ అబౌట్ ఈవెంట్, లేదంటే రిసార్ట్ ఎలా ఉంది, మీకు అంబియన్స్ ఎలా అనిపించింది, ఆఫ్ రోడ్ రైడ్ ఎలా అనిపించింది, ఎక్స్పీరియన్స్ నాకు చెప్పారనుకోండి, నెక్స్ట్ రైడ్ నేను ఇంకా బెటర్ చేయొచ్చా, ఏం చేయొచ్చు అన్నది నేను పాయింట్స్ తీసుకుంటాను. సో ఎవ్రీ పర్సన్ చిన్న టెస్టిమోనియల్ 30 minutes 30 seconds చాలు. 30 seconds. और नीचे जो वो सब्सक्राइब का बटन है ना, उसको हिट करो. कहानी खत्म. देखो मत, जल्दी से करो सब्सक्राइब.